సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి జాతకులకు ఆదాయం 5, వ్యయం 5. అంటే ఆదాయ వ్యయాలు సమపాళ్లలో ఉన్నాయి. కాబట్టి దీన్ని కొంత ఇంప్రూవ్ చేసుకోవడానికై మీరు ప్రయత్నాలు చేసినట్టయితే సక్సెస్ అవుతారు. ఇక రాజపూజ్యం కూడాను 7గా ఉంది, రాజావమానం కూడాను 7గా ఉంది. అంటే సమపాళ్లలో ఉన్నాయి. ఇకపోతే సింహరాశి వారికి ఈ సంవత్సరము ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి, ఏ స్థానాలలో సంచరిస్తున్నారు ఈ గ్రహాలు, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే సంవత్సర ప్రారంభం నుండి 1 జూన్ వరకు గురువు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా కలిసి వచ్చేటువంటి సంచారము, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు కలిసి వస్తాయి. ప్రారంభించినటువంటి పనులన్నీ కూడాను విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. లాభాల బాటలో వ్యవహారం నడుస్తోంది. ఇక 1 జూన్ నుండి సింహరాశి వారికి కర్కాటక రాశిలోకి గురు ప్రవేశిస్తున్నాడు. అంటే ద్వాదశ స్థానం అవుతుంది. ద్వాదశ స్థానంలో కొంత శుభమూలకంగా ఖర్చులు పెట్టేస్తాడు. అంటే ఖర్చులు, వ్యయము తప్పకుండా జరుగుతుంది. అయినప్పటికీ ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు బృహస్పతి గనక మీకు ఖర్చులు అనేటువంటిది శుభమూలకంగా జరుగుతాయి. అంటే ప్రాపర్టీస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడము, పిల్లల యొక్క వివాహాది శుభకార్యాలు చేయడము, తద్వారా ఖర్చులు జరగడము అనేటువంటిది మీకు ఇక్కడ సూచిస్తుంది. విదేశీ ప్రయాణాలు కూడాను ఈ సమయంలో జరుగుతాయి. ఆధ్యాత్మికత అనేటువంటిది మీ లోపల బాగా పెరుగుతుంది. ఇక మళ్ళీ 31 అక్టోబర్ రోజున సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సింహరాశి జాతకులకు జన్మస్థానం అవుతుంది. జన్మస్థానంలోకి గురువు రాగానే కొంత మీకు ఆత్మావలోకన, అంటే మీ పైన మీకు ఒక ఆత్మవిశ్వాసం అనేటువంటిది సన్నగిల్లే అవకాశం ఉంది. దాన్ని కొంత దృఢంగా ఏం చేసుకోవాలి, ఆత్మవిశ్వాసం పెరగాలి అనంటే మనము చేస్తున్నటువంటి పనులపైన మనస్సు నిలపాలి. అది చాలా మనకు ఉపయోగమైనటువంటి విషయం. తద్వారా మీకు గౌరవ మర్యాదలు కూడాను లభిస్తాయి. కొత్త అవకాశాలు కూడాను మీకు వస్తాయి. ఏంటంటే మన తప్పులను మనము గుర్తించి దాన్ని రెక్టిఫై చేసుకున్నట్టయితే మంచి అవకాశాలు రావడము, వాటిని సద్వినియోగపరచుకోవడం అనేటువంటిది కూడాను మీకు ఇక్కడ కనబడుతుంది. మళ్ళీ జనవరి 24వ తారీఖున వక్రించి మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అంటే ద్వాదశంలోకి వస్తాడు. ద్వాదశంలోకి రావడం మూలకంగా మళ్ళీ మీకు ప్రాపర్టీస్ పైన మనస్సు నిలపడము, ఖర్చులు పెరగడము, ఇవన్నీ కూడాను ఆ సమయంలో గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడాను 8వ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు. 8వ స్థానం యొక్క శని ప్రభావము చాలా ఉంది. 8వ స్థానము అనగానే దుస్థానము, ఆరోగ్యం పైన కొంత ఎఫెక్ట్ ఇచ్చేటువంటి సంచారం అన్నమాట. ఇది ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ఆకస్మికమైనటువంటి సంఘటనలు, ఊహించినటువంటి విషయాలు ముందుకు రావడము, ఊహించని ఖర్చులు ముందుకు రావడము, ఇవన్నీ కూడాను కనబడుతున్నాయి. కనుక కొంత జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది. ఇకపోతే డిసెంబర్ 5వ తారీఖు వరకు రాహువు 7వ స్థానంలో ఉన్నాడు. రాహువు 7వ స్థానంలో మనకు కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు. అంటే మనము ఎవరితోనైతే వ్యవహారం నడుపుతున్నామో వాళ్ళ మూలకంగా కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు. అపోహలకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నట్టయితే అవన్నీ కూడాను మీకు దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ రాహు మారుతున్నాడు, 6వ స్థానంలోకి వస్తాడు. అక్కడ మీకు బాగా కలిసి వస్తుంది రాహు మూలకంగా. పూర్వం ఏమైతే భయము, ఆందోళన, శత్రు భయము ఇవన్నీ కూడా ఉండినవో అవన్నీ కూడాను ఈ డిసెంబర్ 5 తర్వాత దూరం అవుతాయి. ఇక ఇదే సమయంలో కేతువు జన్మస్థానంలో ఉన్నాడు ప్రారంభంలో.
జన్మస్థానంలో కేతువు మూలకంగా మీ తప్పులను మీరు రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. అది చాలా మంచి పరిణామము. తద్వారా మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కేతువు. కేతువు ద్వాదశ స్థానంలోకి రావడం మూలకంగా కొంత మీ లోపల ధ్యానము, యోగా, ఆహార నియమాలు ఇలాంటి వాటిపైన మీకు మనస్సు ఎక్కువగా వెళుతుంది. వాటిపైన మీరు ఎక్కువ ఆలోచన చేస్తారు. ఇక దాంపత్యంలో మీకు సహనము, ఓపిక చాలా అవసరము. స్థిరాస్తులను కొనుగోలు చేయడంపై మనస్సు నిలుపుతారు. పిల్లలపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. పూర్వము తీసుకున్నటువంటి అప్పులు తగ్గే అవకాశము ఉంది. కోర్టు వ్యవహారాల్లో మట్టుకు జాగ్రత్త వహించండి. కుటుంబ పెద్దల యొక్క మద్దతు, సహాయ సహకారాలు లభిస్తాయి. గౌరవ ప్రతిష్టలు మీకు కలుగుతాయి. సమాజంలో మంచి స్థితిలోకి వస్తారు. ఇక ఆరోగ్యము కొంత నయం అవుతుంది. పూర్వంతో పోల్చినట్టయితే ఈ సంవత్సరం కొంత నయం అవుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే సింహరాశి వారికి శ్రమతో కూడుకున్నటువంటి విజయాలను ఇచ్చేటువంటి సంవత్సరంగా మనం భావించవచ్చు ఈ పరాభవనామ సంవత్సరము. శుభం.